లీగల్ కంటెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అండ్ ఛానల్ చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే షూరిటీ సైన్. సో షూరిటీ సైన్ పెట్టొచ్చా, ఇది ప్రాబ్లం ఏమవుతుంది, ఎలా అంటే రీసెంట్గా ఒక కేసులో షూరిటీ సైన్ పెట్టారు. అంటే జనరల్గా ఏముంటుంది, మనం ఏదైనా అప్పిస్తే ఒక ప్రామిసరీ నోట్ రాసుకొని దాని మీద స్క్రైబ్ అంటే దస్తూరి సైను, 2 సాక్షి సంతకాలు అండ్ అలాగే ఒక షూరిటీ సైన్ పెడతామన్నమాట. సో అట్లే రీసెంట్గా చిట్టీలు వేస్తారు కదా, చిట్టీలు వేస్తున్న సంస్థ షూరిటీ సైన్లను డెఫినెట్గా అడుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు షూరిటీ సైన్ అడిగితే షూరిటీ సైన్ పెట్టారు. సో ఇతను పే చేయకపోతే, ఎవరైతే డబ్బు తీసుకున్నాడో, చిట్టి నుంచి ఎత్తుకున్నాడో, లిఫ్ట్ చేశాడో, ఆ చిట్టి తీసుకున్న వ్యక్తి మనీ పే చేయకపోవడం వల్ల షూరిటీ సైన్ పెట్టిన ఆ వ్యక్తి శాలరీని డైరెక్ట్గా సంస్థ కట్ చేసుకుంటుంది. సో అతను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఎవరైతే రుణం పొందారో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే షూరిటీ తీసుకోవాలి కదా. సో అలాంటి నిబంధన ఏం లేదు ఇందులో, చిట్టీల దాంట్లో డైరెక్ట్గా షూరిటీ నుంచి కూడా వసూలు చేసుకోవచ్చు. తర్వాత షూరిటీ ఎవరైతే రుణం పొందాడో అతని నుంచి వసూలు చేసుకునే అర్హత ఉంటుంది, అతని మీద కేసు ఫైల్ చేసే హక్కు ఉంటుంది అని చెప్పింది. సో మా ఫ్రెండే కదా, మా రిలేటివే కదా అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళి ఎవరికి పడితే వాళ్ళకి షూరిటీ సైన్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా పెట్టండి. అండ్ అలాగే షూరిటీ సైన్ కాకుండా ఏదైనా పాస్పోర్ట్ అప్లై చేసుకోవడమో లేదా ఏదైనా ఎడ్యుకేషన్ కోసం నార్మల్గా అప్లై చేసుకున్నప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళ సైన్లు అడగడం జరుగుతుంది కొన్ని గవర్నమెంట్ సంస్థలు. సో అలాంటి వాటికి షూరిటీని పోల్చి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా సైన్ అనగానే భయపడొద్దు. ఎందుకంటే కొంతమంది చదువుకుని ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేయాలి. ఒక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఒక 2 సైన్ పెడితేనే వస్తుంది. కాబట్టి షూరిటీ సైన్ లాగా భయపడే అపోహలకు పోయి ఇలాంటివి చేయకుండా ఉండొద్దు. సో మనం ఎడ్యుకేటెడ్గా ఉండాలి. షూరిటీ సైన్ ఏది, మనకి ఇబ్బంది వచ్చేది ఏది పెడుతున్నాం, ఏం చేస్తున్నాం చూసుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. థ్యాంక్ యూ ఆల్.